హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఫుడ్ సెక్యూరిటీ లేదా ఆహార భద్రతకి సంబంధించి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేసి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఎస్డిజి గోల్ 2 అన్నటువంటిది ఏం చెప్తుంది? జీరో హంగర్ అనేసి చెప్తుంది, అంటే ఆకలిని నిర్మూలించటం గురించి చెప్తుంది. మరి ఆహార భద్రత అంటే ఏంటి? మనం చూస్తే యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆహార భద్రత అంటే ఏం చెప్పింది అంటే, ఒక మనిషి ఆరోగ్యంగా జీవించటానికి అవసరమైనటువంటి సురక్షితమైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంచటమే ఆహార భద్రత అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ ఆహార భద్రత అనేటటువంటిది లోపిస్తే ఆకలి అనేటటువంటిది పెరుగుతుంది. ఇప్పటికే మన ప్రపంచంలో 80 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తూ ఉన్నారు ప్రతిరోజు అన్నట్టుగా అంచనా. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రపంచ జనాభాలో 42% ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందటానికి కావలసినటువంటి స్తోమత అనేటటువంటిది లేదు. మన భారతదేశంలో అయితే సుమారు 74% జనాభా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. 16% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వరి, గోధుమల ధాన్యాలు ఇలాంటివన్నీ మన దేశంలో పెరిగినా కూడా మనము ఆహారంలో స్వయం సమృద్ధి సాధించటంతో పాటు మనము ఎగుమతులు కూడా చేస్తూ ఉన్నాం, అవునా? అయితే ఎగుమతులకి సంబంధించి WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది కొన్ని అగ్రిమెంట్స్ని తీసుకొచ్చింది, కొన్ని ఒప్పందాల్ని. అవి ఏంటి అంటే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అన్నటువంటిది, అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్, అగ్రిమెంట్ ఆన్ ట్రిమ్స్, అగ్రిమెంట్ ఆన్ ట్రిప్స్, అలాగే గ్యాట్స్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అనేసి పిలుస్తాం. అందులో ఇప్పుడు మనకి ఒకటవదైనటువంటి ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అన్నటువంటిది మనం చూస్తే ఇందులో మొత్తం 3 పిల్లర్స్ ఉన్నాయి. అది ఒకటి మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది, అలాగే రెండవది డొమెస్టిక్ సపోర్ట్ని అందించటం, 3 ఎక్స్పోర్ట్ కాంపిటీషన్. అంటే ఏంటి? ఇక్కడ ఈ అగ్రికల్చర్కి సంబంధించి మార్కెట్ యాక్సెస్ అనేది ఉండాలి, అలాగే డొమెస్టిక్గా కూడా దానికి సంబంధించి సపోర్ట్ అనేది ఉండాలి, అలాగే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కాంపిటీషన్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ డొమెస్టిక్ సపోర్ట్కి సంబంధించి మనకి గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, డెవలప్మెంట్ బాక్స్, అలాగే యాంబర్ బాక్స్ అనేసి 4 బాక్సెస్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి, ఈ WTO అగ్రిమెంట్ అన్నటువంటిది మొత్తం సబ్సిడీని 4 బాక్సెస్గా క్లాసిఫై చేసింది. 1 యాంబర్ బాక్స్, 2 బ్లూ బాక్స్, 3 గ్రీన్ బాక్స్, 4 డెవలప్మెంట్ బాక్స్ అనేసి. ఇక్కడ యాంబర్ బాక్స్ అంటే ఏంటి? ఇది ఎక్కువగా ప్రొడక్షన్ లెవెల్తో లింక్ చేస్తారు. బ్లూ బాక్స్ వచ్చేసరికి ప్రొడక్షన్ లిమిటింగ్ ప్రోగ్రామ్స్ అన్నటువంటివి ట్రేడ్ని ఏవైతే డిస్టార్ట్ చేస్తాయో వాటిని ఇందులో పెట్టడం జరిగింది. గ్రీన్ బాక్స్ ఏమో చాలా మినిమల్ డిస్టార్షన్ అనేటటువంటిది ఉంటుంది. డెవలప్మెంట్ బాక్స్ వచ్చేసరికి ఫుడ్ సెక్యూరిటీ మరియు రూరల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అయితే మరి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, మన భారతదేశంలో ఆహార భద్రతని కల్పించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం అన్నటువంటిది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, PDS షాప్స్ అంటాము. దీన్నే రేషన్ షాప్స్ అనేసి కూడా మనం పిలుస్తూ ఉంటాము. అంటే దీని కింద ఏంటి? జాతీయ ఆహార సంస్థ వరి, గోధుమ లాంటి ధాన్యాల్ని రైతుల నుంచి కనీస మద్దతు ధర అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనుగోలు చేసి వాటిని ఈ PDS లేదా రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చౌక ధరల దుకాణాలన్నమాట. మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇక్కడ ప్రభుత్వం పౌరులకి ఈ ధాన్యాల్ని సరఫరా చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే చిన్న సన్నకారు రైతులకి సంబంధించి ఈ కనీసం మద్దతు ధర గురించి చాలా ఇష్యూస్ అనేవి ఇప్పటికే ఉన్నాయి. మనం చూస్తే స్వామినాథన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా ఇప్పటికే చాలా డిమాండ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటిది ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2013లో. ఈ చట్టం కారణంగా మన దేశంలో గ్రామీణ జనాభాలో అయితే 75%, పట్టణ జనాభాలో 50% ప్రజలకి రాయితీ మీద ఆహార ధాన్యాల్ని ఇస్తూ ఉన్నారు. మన దేశం ఆహార భద్రతని కల్పించడంలో ఇది చాలా కీలకమైనటువంటి రోల్ని ప్లే చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా ఏదైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని తీసుకొచ్చిందో దానిని కౌంటర్ చేయడానికి వివిధ రకాల దేశాలన్నీ ముందడుగు వేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మన భారతదేశం ఏం చేసింది? మారిషస్లో ఒక నౌకాదళ స్థావరాన్ని నెలకొల్పటం జరిగింది.
అది కూడా ఎక్కడ అంటే మారిషస్లో ఉన్నటువంటి అగలెగా ఐలాండ్స్లో మన భారతదేశం ఒక నౌకాదళ స్థావరాన్ని నెలకొల్పటం జరిగింది. అది హిందూ మహాసముద్రానికి సంబంధించి ఈ నైరుతి భాగం మీద నిఘాకి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మారిషస్ దీవుల్లో ప్రధాన దీవికి దాదాపు 1000 కిలోమీటర్ల ఉత్తరాన అగలగా ద్వీపద్వయం అనేటటువంటిది ఉంది. అంటే ఇందులో 2 ద్వీపాలు అనేవి ఉన్నాయన్నమాట. 2021 వరకు అక్కడ కేవలం చేపల పడవలు లంగర్ వేయటానికి కావాల్సిన ఒక డాక్, చిన్న విమానాలు దిగడానికి ఒక రన్వే మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి రన్వేని, నౌకల రాకపోకలకు వీలుగా ఒక జెట్టీని నిర్మించటం జరిగింది. అంతేకాకుండా అక్కడ నిఘా విమానాలు, జలంతర్గాముల మీద దాడి చేసే విమానాలు ఇవన్నీ దిగటానికి అనువైనటువంటి రన్వేని కూడా నెలకొల్పటం జరిగింది. అంతేకాదు మన భారత నౌకాదళం కనీసం 50 మంది ఈ అధికారులని, గార్డులని ఈ అగలగా ద్వీపానికి పంపించబోతోంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అగలగా ద్వీపం అన్నటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటిది అంటే మారిషస్కి సంబంధించింది. దీని మ్యాప్ కూడా ఒక్కసారి చూసుకోవాలండి. మారిషస్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ మన ఇండియా ఉంటే దానికి ఇటువైపున అంటే సౌత్ వెస్ట్లో ఉంటుంది ఈ మారిషస్ అన్నటువంటిది. అయితే ఈ మారిషస్లో మన భారతదేశం నౌకాదళ స్థావరాన్ని నెలకొల్పింది. మనం చూస్తే మారిషస్ తీరంలో భారత్ 2015వ సంవత్సరంలోనే ఇక్కడ 104 రాడార్ నిఘా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించింది. దానికి మారిషస్ కూడా సహకరించింది. అంతేకాకుండా మారిషస్కి దగ్గరలో ఉన్నటువంటి మాల్దీవుల్లో రీసెంట్గా ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ నాయకుడు గెలిచారు, అవునా? ఎవరు? మొహమ్మద్ మొయిజు. ఇతను ఏమన్నారు? మా దేశం యొక్క స్వతంత్రత మాకు ముఖ్యం, కాబట్టి అధికారంలోకి రాగానే భారత బలగాల్ని వెనక్కి తీసుకుపోండి అనేసి మేము కోరతామన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో మన భారతదేశం ఈ హిందూ మహాసముద్రంలో ఒక పట్టు అనేది ఉండాలి అంటే దానికి మారిషస్ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం. ఇందులో హ్యుమానిటేరియన్ ట్రూస్కి సంబంధించి అంటే మానవతా సహాయం మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దానికి మన భారతదేశం అన్నటువంటిది అందులో దూరంగా ఉంది, అంటే పాల్గొనలేదు. ఎందుకని అంటే అందులో హమాస్ గురించి ప్రస్తావన అనేటటువంటిది లేదు. అందుకనే మన భారతదేశం దీనికి గైర్హాజరైంది. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంటే 40 దేశాల మద్దతుతో జోర్డాన్ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి అత్యవసర ప్రత్యేక సెషన్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం పేరేంటి అంటే గాజాలో పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతల్ని సమర్థించడం అనేటటువంటి పేరుతో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. అయితే 121 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే 14 దేశాలు వ్యతిరేకించడం జరిగింది. మొత్తం 44 దేశాలు ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. అందులో మన భారతదేశం ఒకటి. భారత్తో పాటు కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్ ఇవన్నీ ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ గాజా మీద దాడులు చేస్తూ ఉంది. చూడండి, మ్యాప్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి ఇదిగో రఫా బార్డర్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. మనం చూస్తే రీసెంట్గా గాజాలో హాస్పిటల్లో దాడి జరిగినప్పుడు ఈ రఫా బార్డర్ నుంచే వివిధ దేశాలు గాజాకి సహాయ సహకారాలను అందించడం జరిగింది. అయితే ఈ రఫా అన్నటువంటి ప్లేస్, ఈ రఫా బార్డర్ ఏ ఏ దేశాలకు మధ్య ఉంది అంటే గాజాకి మరియు ఈజిప్ట్కి మధ్య, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడేంటి, హమాస్ స్థావరాల మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. అందులో భాగంగా వైమానిక దాడుల్ని చేస్తోంది, అలాగే భూతల దాడుల్ని కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే హమాస్కి చెందినటువంటి దాదాపు 150 బంకర్లు, టన్నెల్స్ని పేల్చేయటం జరిగింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో చాలామంది మిలిటెంట్లు చనిపోయారు అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంటర్నెట్, ఫోన్లు ఇవన్నీ బంద్ చేయటం జరిగింది. శాటిలైట్ల ఫోన్ మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే గాజాకి బయటి ప్రపంచానికి మధ్య సంబంధాలు అనేటటువంటివి ఇక్కడ తెగిపోయాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 7,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోవటం జరిగింది. అంతేకాదు ఇజ్రాయెల్ మీద ఎయిర్ అటాక్స్లో చాలా కీలక పాత్ర పోషించినటువంటి హమాస్ కమాండర్ అయినటువంటి అసీమ్ అబూరా కాబా ఇతను కూడా ఒక బాంబు దాడిలో మరణించటం జరిగింది. సో ఇజ్రాయెల్కి సంబంధించి
మ్యాప్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ అలాగే గాజా స్ట్రిప్కి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి దేశాలకి సంబంధించి కంపల్సరీగా మ్యాప్ అనేది గుర్తుండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆసియా పారా క్రీడలకి సంబంధించి రీసెంట్గా 19th ఏషియన్ గేమ్స్ అన్నటువంటివి 19th ఏషియన్ గేమ్స్ రీసెంట్గా ఎక్కడ జరిగాయండి? చైనాలో ఉన్నటువంటి హాంగ్జౌ నగరంలో జరిగాయి. అవునా? అయితే ఇప్పుడు అదే నగరంలో అంటే చైనాలోని హాంగ్జౌ నగరంలోనే పారా ఆసియా క్రీడలు అనేవి జరిగాయి. అందులో మన భారతదేశం మొత్తం 111 పథకాలని సాధించింది. అందులోకి వచ్చేసరికి 29 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, అలాగే 31 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, అలాగే 51 బ్రాంజ్ మెడల్స్ అంటే కాంస్య పథకాలు అనేవి ఉన్నాయి. దాంతో మొత్తం 111 మెడల్స్ వచ్చాయి. అయితే 19th ఏషియన్ గేమ్స్లో మన భారతదేశానికి మొత్తం 107 మెడల్స్ రావటం జరిగింది. అప్పుడు మన భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ పారాలింపిక్స్లో మన భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ అంతర్జాతీయ స్ట్రోక్ డే అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం కదా, దానికి సంబంధించి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ అన్నటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో వైఫల్యం అనేది ఏర్పడితే దానివల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ అన్నటువంటిది వస్తుంది. దానికి రీజన్స్గా ఫర్ ఎగ్జాంపుల్ రక్తం గడ్డ కట్టడం, దానివల్ల రక్తనాళాలు అనేవి పూర్తిగా లేదంటే పాక్షికంగా మూసుకుపోయి మెదడుకి రక్త సరఫరా అనేది సరిగ్గా జరగదు. దాంతో ఈ స్ట్రోక్ అనేటటువంటిది వస్తుంది. అంతేకాదు కొంతమందికి హై బీపీ, మధుమేహం, పొగ తాగటం ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే మాట నత్తిగా ముద్దగా రావటం, అలాగే మూతి వంకరపోవటం, కాలు చేయి బలహీనపడటం, కొంతమందిలో ఫిట్స్ రావటం, కొంతమంది కంటి చూపులో ఇబ్బంది అనేది ఉంటుంది, కొంతమంది జ్ఞాపక శక్తి కోల్పోవడం ఉంటుంది, ఇంకొంతమంది బ్యాలెన్స్ తప్పటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి రీసెంట్గా ఇండో అమెరికన్ పరిశోధకులు సంయుక్త అధ్యయనం చేయటం జరిగింది. అందులో ఇక్కడ మనం చూస్తే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి బాధితుల సగటు వయసు 58.3 ఏళ్లుగా ఉంది. అలాగే మొదటి 4 వారాల్లోనే 30.5% మంది చనిపోతూ ఉన్నారు. అలాగే తర్వాత 5 ఏళ్లలో మృతి చెందుతున్నటువంటి వాళ్ళు 27.1%. అయితే 5 ఏళ్లలో మరొకసారి స్ట్రోక్కి గురయ్యే వాళ్ళు 21.1% మంది ఉన్నారు. స్ట్రోక్ తర్వాత జీవన నాణ్యత కోల్పోతున్నటువంటి వాళ్ళు 32.4% మంది ఉన్నారు. అయితే పూర్తిగా కోలుకుంటున్నది కేవలం 40.5% మంది మాత్రమే. చూడండి, సగం కన్నా తక్కువగా ఉంది ఈ సంఖ్య. అలాగే దీని తర్వాత కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు 5.1% మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రీసెంట్ నివేదిక ప్రకారం గత సంవత్సరం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు దేశం మొత్తం జీడిపిలో ఎంత శాతంగా ఉంది అంటే 5.1%. అంటే మన దేశంలో మొత్తం ఉన్నటువంటి కుటుంబాల మొత్తం నికర ఆర్థిక పొదుపు అనేది జీడిపిలో కేవలం 5.1% మాత్రమే. మనం చూస్తే ఇది గత దశాబ్ద కాలంలో అంటే గత 10 సంవత్సరాల్లోనే అతి తక్కువ. దీని ప్రధాన కారణాలేంటి? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. అయితే ఇక్కడ మనం చూస్తే 2021-22లో ఇది 7.2%గా ఉంటే ఇప్పుడు ఇది 5.1%కి పడిపోయింది. అయితే వాస్తవ మొత్తానికి సంబంధించి చూస్తే 2021-22లో దేశ కుటుంబాల నికర పొదుపు 16.9 లక్షల కోట్లు. అయితే 2022-23లో అది 13.75 లక్షల కోట్లకి పడిపోయింది. నెక్స్ట్ చూడండి, 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక లోటుని జీడిపిలో ఎంత శాతంగా లెక్కించారు అంటే 5.9%. అంటే దీన్ని పూడ్చడానికి మార్కెట్ నుంచి 11.8 లక్షల కోట్లు, చిన్న పొదుపు మొత్తాల నుంచి 3.6 లక్షల కోట్లు అప్పుగా తీసుకోవాలి అన్నట్టుగా ఆర్థిక శాఖ నిర్ణయించుకుంది. నెక్స్ట్ చూడండి, వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధికంగా 7 సెంచరీలు నమోదు చేసిన ఘనతని ఏ క్రికెటర్ నెలకొల్పాడు అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ చూడండి, చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడలు అనేవి ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ మొత్తంగా 111 పథకాలు సాధించింది. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పథకాలు ఉన్నాయి. అయితే ఇందులో చైనా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024కి సంబంధించి మన భారతదేశం నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు IISc బెంగళూరు అన్నటువంటిది
మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో ఇది 100 నుంచి 125 స్థానాలు, ఫిజికల్ సైన్స్లో 201 నుంచి 250 స్థానాల్లో, లైఫ్ సైన్సెస్లో 201 నుంచి 250 ర్యాంకుల కేటగిరీలో స్థానం పొందింది. దాని తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి IIIT హైదరాబాద్ అన్నటువంటిది ఇంజనీరింగ్ విభాగంలో 201 నుంచి 600 మధ్య ర్యాంకుల కేటగిరీలో స్థానం పొందింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 2-3 స్థానాలు కనుక మనం చూస్తే, మొదటి స్థానంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అన్నటువంటివి 1 మరియు 2వ స్థానాల్లో ఉన్నాయి. తర్వాత బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 3 మరియు 4వ స్థానాల్లో ఉన్నాయి. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.